హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అమ్మ మాట, పిల్లలతో దూరం పెరగకుండా. పొద్దున్నే లేచింది మొదలు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటాము. ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరితో మరొకరం మాట్లాడుకునే టైమే ఉండదు. ఒక్కోసారి ఈ హడావిడిలో పిల్లలతో గడిపే సమయం కూడా ఉండదు. అయితే ఇలాగే ఉంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్య దూరం పెరిగిపోతుంది. ఈ క్రమంలో ప్రతిరోజు ఒక నియమం పెట్టుకున్నట్లుగా పిల్లల కోసం సమయం కేటాయించాలి. ఉదయం లేవగానే హడావిడిలో పడిపోకుండా పిల్లలు తల్లిదండ్రులు ఒకరినొకరు గుడ్ మార్నింగ్ చెప్పుకోవటం, ఈ క్రమంలో పెద్దలు పిల్లలకు ఒక ముద్దు ఒక హగ్గు ఇవ్వడం, రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పుకోవడం వంటి రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి. ఇంటి పనులు, వంట పనులు, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనుల్లో మీతో పాటు మీ పిల్లల్ని భాగం చేయడం వల్ల ఇద్దరూ కలిసి మరింత ఎక్కువ సమయం గడపొచ్చు. మీరు వ్యాయామం చేసేటప్పుడు, వాకింగ్ ఆర్ జాకింగ్కి బయటికి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని మీతో పాటు కలుపుకోండి. తద్వారా వాళ్ళ శరీరానికి వ్యాయామం అందుతుంది, ఒకరినొకరికి మరింత దగ్గర అవ్వచ్చు. పేరెంట్స్ పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచడంలో ఆటలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే పిల్లలతో ఆటలా అనుకోకుండా వీలు చిక్కినప్పుడల్లా వారితో సరదాగా ఆడుకోవటం, వారిని ఆడించడంలో తప్పులేదు. పిల్లలకెందుకు ఈ పనులు అనుకోకుండా గార్డెనింగ్ మొదలైన వాటిలో పిల్లల్ని కూడా భాగం చేయడం వల్ల వారికి మంచి అలవాటవటంతో పాటు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడిపినట్లు ఉంటుంది. ఇలా ఆలోచిస్తే పేరెంట్స్ పిల్లలు కలిసి చేసే పనులు అనుబంధాన్ని దగ్గర చేసుకునే మార్గాలు బోలెడుంటాయి. అందులోనూ వేసవి సెలవులు ఇందుకు ఒక చక్కటి అవకాశం. మరి పాటిస్తారు కదూ. థ్యాంక్ యూ.